జగన్ క్రిందటిసారి పాదయాత్ర సందర్భంలో ఫార్ములానే ఇప్పుడు కూడా పాటిస్తున్నాడు. ఒకటి పబ్లిక్ క్రౌడ్ పుల్లింగ్ అంటారు అన్నమాట. పబ్లిక్ని విపరీతంగా గ్యాదర్ చేయటం, అది పార్టీ పరంగాను గ్యాదర్ చేస్తారు, జనం స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు. కార్యకర్తలు అయితే స్వచ్ఛందంగానే వస్తారు, మిగతా జనం స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారు అన్నటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే నిండుగా కనబడటం అన్నటువంటిది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సిద్ధం సభలు అంతవరకు కూడా వైసీపీ పరిస్థితి ఏంటో, ఎందుకంటే టోటల్ ఒక పక్కన మీడియా, ఒక పక్కన చెల్లి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన నరేంద్ర మోడీతో కూడినటువంటి కూటమి, ఇన్ని వైపుల నుంచి చుట్టుముట్టినటువంటి సందర్భంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన వ్యక్తమైంది. అలాంటి దశలో జగన్ సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం యాత్రలతో క్రౌడ్ని చూసిన తర్వాత కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది, అలాగే నిస్తేజంగా ఉన్నటువంటి నాయకులలో ఉత్సాహం వచ్చింది. అయితే ఇదంతా మిస్టరీ ఏంటంటే, తన ఉపన్యాసాలు ఒకరోజు మాట్లాడితే ఒకరోజు ఆగిపోతున్నాడు. ఈవెన్ పాదయాత్ర సందర్భంగా కూడా ఒక ఒక 2 రోజులకు ఒకసారి మాట్లాడుతుండే, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి మాట్లాడుతుండే, మిగతాదంతా దండం పెట్టుకు తిరగడమే చేసేవాడు. సేమ్ తరహాలో నడుస్తున్నది. రోజు చంద్రబాబు 3 చోట్ల ఉపన్యాసం ఇస్తారు భారీగా, పవన్ కళ్యాణ్ 3 చోట్ల, ఇప్పుడు 2 చోట్ల ఇస్తున్నారు, రోజుకు 2 చోట్ల ఉపన్యాసాలు ఇస్తూ సాగుతున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సాగుతున్నారు జగన్ మీద. జగన్ వాటిట్లో 2 రోజులకు ఒకసారి కౌంటర్ ఇస్తున్నాడు, మిగతాదంతా తన ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఇది ప్రయోజనమా నష్టమా? అంటే ఎక్కువ మాట్లాడి తక్కువ ప్రయోజనం పొందడం, తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రయోజనం పొందడం, ఈ రెండిట్లో ఏది అవకాశం ఉంటుంది ఇక్కడ అనేది చూడాల్సి ఉంటుంది.